పక్షపాతానికి గురయ్యేదాకా ఎవరికి వారు ఆ సమస్యకి అతీతం అనుకుంటారు. కానీ ఎవరైనా ఈ సమస్యకి గురవచ్చు. అది కాక నవేడేస్ యంగ్స్టర్స్ కూడా బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు కూడా ఉంటుంటాయి. రకాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ గోల్డెన్ అవర్ అంటూ విండో పీరియడ్ అంటూ ఉంటుంది. నవేడేస్ బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్స్లో కూడా ఎన్నో అడ్వాన్సెస్ చోటు చేసుకుంటున్నాయి. మరి అసలు పక్షవాతానికి గురయ్యే రిస్క్ ఎవరిలో ఉంటుంది, వార్నింగ్ సైన్స్ ఉంటాయా, వాటిని ఎలా గుర్తించాల్సి ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనకు వివరంగా తెలియజేయడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ దీపిక సిరినేని మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది షో. బ్రెయిన్ స్ట్రోక్ అనగానే కాళ్ళు చేతులు పడిపోవడం అనుకుంటారు. ఎన్నో రకాల లక్షణాలు ఉంటాయంటారు కదండి, ఒకసారి చెప్తారు వాటి గురించి? నార్మల్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే తెలుగులో మనం పక్షవాతం అంటాము. కామన్ లాంగ్వేజ్లో పక్షవాతం అంటే యూజువలీ అది దానికి కారణాలు బ్రెయిన్లో ఏ రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ అంటే అడ్డంకు వచ్చినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ పనిచేయడం ఆగిపోతుంది. దానివల్ల పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. సో ఈ ఆగిపోవడంకి కారణము క్లాట్ అంటే రక్తం గడ్డగట్టడం కావచ్చు. కొన్ని టైమ్స్ బ్లీడింగ్ అంటే రక్తస్రావం అయినా కానీ పక్షవాతం సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఈ పక్షవాతం లక్షణాల్లో మొట్టమొదటిగా కామన్గా చూసేది మనం ఒకవైపు మూతి వంకరపోవడం, ఒకవైపు కాలు చేయి సరిగ్గా పనిచేయకపోవడం. ఇది అన్నిటికన్నా కామన్ సిమ్టమ్. దాంతోపాటు మాట్లాడుతుంటే స్పష్టత కోల్పోవడం, అది ఇంకొక కామన్ సిమ్టమ్. ఇవి కాకుండా కొన్ని రేర్ సిమ్టమ్స్ ఉంటాయి. సామాన్య ప్రజలకు ఒక్కొక్కసారి అది పక్షవాతమా కాదా కూడా తెలీదు. అది చేతికి, కాళ్ళకి, ఫేస్కి, మొహానికి కూడా ఒకవైపు సగం వైపు తిమ్మిర్లు రావడము, అప్పుడప్పుడు నడుస్తుంటే బ్యాలెన్స్ సరిగ్గా నడవలేకపోవడం, కాళ్ళు తడబడడం కూడా ఒక పక్షవాత లక్షణమే. సమ్టైమ్స్ చాలా అరుదుగా విజన్ కంటి చూపు అనేది ఒకవైపు కనిపించకపోవడం, అది సడన్గా జరుగుతుంది. ఈ కంటి చూపు కనబడకపోవడం అనేది చాలా రేర్ అంటే అరుదుగా వచ్చే సిమ్టమ్ కాబట్టి చాలామంది అది పక్షవాతం సిమ్టమ్ లక్షణం అని అనుకోరు. వాళ్ళు యూజువల్గా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. దానివల్ల చాలా టైం అనేది, సమయం అనేది వృధా అయిపోతుంది. సో కంటి ప్రాబ్లం వల్ల వచ్చే చూపు పోవడం, పక్షవాతం వల్ల వచ్చే చూపు పోవడంలో మెయిన్ డిఫరెన్స్ తేడా ఏంటంటే ఒక్క సైడ్ ఆఫ్ విజన్ సగం కనిపించకపోవడం, సడన్గా అవ్వడం, అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి వేరే సిమ్టమ్స్ అంటే వేరే లక్షణాలు కూడా ఉంటాయి. కంటి చూపు కనపడకపోవడం ప్లస్ నడవలేకపోవడం, ఒకవైపు చేయి కాలు తిమ్మిర లాగా ఉండడం, ఇవి పక్షవాతంకి పాయింటర్స్. అంటే మనకు పక్షవాతం అని సస్పిషన్ రావాలి, అనుమానం రావాలి. బ్రెయిన్ స్ట్రోక్కి ముందే వార్నింగ్ సైన్స్ కూడా ఉంటుంటాయి, TIAs అంటుంటారు. అవంటే ఏంటి అసలు? అవి అందరిలో కనిపిస్తాయా? అవి గుర్తించదగ్గ స్థాయిలో ఉంటాయా? నార్మల్గా TIA అంటే నథింగ్ బట్ మినీ స్ట్రోక్, అంటే ఒక చిన్నపాటి స్ట్రోక్ లాంటిది. నార్మల్గా మనం ఫుల్ పక్షవాతం వచ్చినప్పుడు క్లాట్ అనేది పర్మనెంట్గా ఏర్పడిపోయి ఓ భాగం చనిపోతే స్ట్రోక్ పక్షవాతం సిమ్టమ్స్ వస్తాయి. TIA అనేది ఏమవుతుందంటే అక్కడ క్లాట్ కొంచెం సేపు ఆగి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డిస్లాజ్ కదిలిపోతుంది. దానివల్ల సిమ్టమ్స్ అనేవి స్ట్రోక్ సిమ్టమ్సే వస్తాయి. అంటే సేమ్ పక్షవాతం సిమ్టమ్స్ ఏవైతే నేను ఇంతకుముందు చెప్పానో, మూతి వంకర పోవడము, కాళ్ళు చేయి పడిపోవడం, ఈ వీక్నెస్, ఇవన్నీ సేమ్ స్ట్రోక్ పక్షవాతం లక్షణాలే TIAలో ఉంటాయి. కాకపోతే సిమ్టమ్స్ అనేవి తక్కువ డ్యూరేషన్, తక్కువ కాలం, అంటే గంటలోపే సిమ్టమ్స్ రికవర్ అయిపోతాయి. అంటే ఎవరికైనా అలాగా అనేజీగా అనిపించింది, సంథింగ్ వార్నింగ్ లాగా అనిపించింది అనుకోండి, అప్పుడు వెంటనే వెళ్ళి ఏం చేయాలంటారు? హాస్పిటల్కి వెళ్ళి చెకప్? యూజువలీ నియరెస్ట్ న్యూరోఫిజిషియన్, నియరెస్ట్ హాస్పిటల్లో సంప్రదించడం బెస్ట్, అది ఐడియల్. సో వెళ్ళాక వాళ్ళు పేషెంట్ ఎగ్జామిన్ చేసి సిమ్టమ్స్ చూసి వాళ్ళు మీకు గైడ్ చేయగలుగుతారు. ఒక్కొక్కసారి ఎలా అంటే ఫాల్స్ సైన్, అది ఒకవేళ మనం తొందరపడి వెళ్ళినా కానీ ఇట్స్ ఆల్వేస్ బెటర్. అంటే మనము 1 స్ట్రోక్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్. ఒక 10 పేషెంట్స్ని ఫాల్స్గా స్క్రీన్ చేసినా ఒక్క స్ట్రోక్ మనం ప్రివెంట్ చేయగలిగితే ఒక లైఫ్ కాపాడినట్టు ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎప్పుడు వచ్చినా కానీ 10-15 నిమిషాల కన్నా ఎక్కువ ఉంటే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించడం, న్యూరాలజిస్ట్ ఉన్న దగ్గర సంప్రదించడం బెస్ట్ సిచ్యువేషన్. ఒకవేళ మినీ స్ట్రోక్ పక్షవాతానికి ఒక వార్నింగ్ సైన్ వచ్చే రిస్క్ ఉందని తెలియజేయడానికి చేయించుకోవాల్సిన నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు?
మామూలుగా టీఐఏ కానీ స్ట్రోక్ కానీ దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొందరు ఈ పక్షవాతం రావడానికి దే హ్యావ్ మోర్ ఛాన్సెస్, అంటే వాళ్ళకు రెగ్యులర్ మనుషుల కన్నా వాళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి పక్షవాతం రావడానికి, టీఐఏకైనా పక్షవాతానికైనా. ఈ పాపులేషన్ అంటే వీళ్ళు ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ యూజువలీ ఒక వయసు దాటాక 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటాక పక్షవాతం రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే హైపర్ టెన్షన్, రక్తపోటు, బీపీ ఉన్న వాళ్ళకి పక్షవాతం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి పక్షవాతం ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఒబేసిటీ, చాలా ఒబేసిటీ అంటే మామూలుగా లావు కాదు, కొందరికి ఏంటంటే చాలా ఎక్కువ ఒబేసిటీ, లైక్ బిఎంఐ అంటాం మేము, అది 30-35 క్రాస్ ఉన్న వాళ్ళకు రిస్క్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ కొన్ని అలవాట్లు, స్మోకింగ్, ధూమపానం కానీ, యాజ్ వెల్ యాజ్ గుట్కా, టొబాకో ప్రోడక్ట్స్ ఇలాంటివి, ఖైనీ లాంటివి, జర్దా లాంటివి వాడే వాళ్లకు, ప్లస్ ఆల్కహాల్, మద్యపానం చేసే వాళ్లకు ఛాన్సెస్ ఉంటాయి పక్షవాతం రావడానికి. ఇంకొన్ని జబ్బులు కూడా పక్షవాతానికి దారి తీయొచ్చు. గుండెకి రిలేటెడ్ జబ్బులతోని కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఎప్పుడైనా కానీ వీళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడం బెటర్. అండ్ ఈ మధ్యలో యంగర్, మీరు ఆల్రెడీ అన్నారు చిన్న వయసు వాళ్ళల్లో కూడా మనం పక్షవాతం చూస్తున్నాము. ఈవెన్ 30-40 ఏళ్ళ వాళ్ళకు కూడా పక్షవాతం వస్తుంది. మేం గమనించింది ఏంటంటే కోవిడ్ పాండమిక్ వచ్చాక చాలా మందికి యంగర్ ఏజ్ వాళ్ళకు కూడా పక్షవాతం కనిపిస్తుంది. సో 30-35 దాటాక స్క్రీనింగ్, హెల్త్ స్క్రీనింగ్, జనరల్ హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవడం ఐడియల్. అందులో మనం చూసుకోవాల్సింది డయాబెటీస్, మెయిన్గా షుగర్ లెవెల్స్ చూసుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, కొలెస్ట్రాల్ కొవ్వు లెవెల్స్ చూసుకోవడం, ప్లస్ ఒక్కొక్కసారి క్యారెటెడ్ డాప్లర్ అంటాము, నెక్లో మన బ్లడ్ వెజల్స్, బ్రెయిన్కి ఉండే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో చూసుకోవడానికి ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోవచ్చు. అండ్ ఈసీజీ, 2D ECO, ఇవి బేసిక్ టెస్ట్. మనకి హెల్త్ స్క్రీన్ అయ్యాక ఏమన్నా జబ్బు లక్షణాలు కనిపిస్తే ప్రివెంటివ్ మెడిసిన్ పెట్టడానికి ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల అంటే స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ గురవుతారేమోనన్న ఒక భయం ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఎలా ఆ ఇన్సిడెంట్స్? ఏ సర్జరీ గురించి? జనరల్ ఏ సర్జరీలో అయినా, మేజర్ సర్జరీస్. సో నార్మల్గా ఏమవుతుందంటే మేజర్ సర్జరీస్ యూజువలీ దానికి ఒక్క ఫ్యాక్టర్ కాదు, చాలా విషయాలు ఉంటాయి. ఒకటేంటంటే మనం చూసేది ఆర్థోపెడిక్ సర్జరీలు, హిప్ రిప్లేస్మెంట్లు, టీకేఆర్, నీ రిప్లేస్మెంట్లు అయినప్పుడు ఆ పీరియడ్లో స్ట్రోక్ వస్తుంది అంటారు. రీజన్ ఏంటంటే ఆ సర్జరీ చేయించుకునే వాళ్ళ వయసు కూడా ఈ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉన్న ఏజే ఉంటుంది. అంటే యూజువలీ 60 above 70 above వాళ్ళలోనే ఈ సర్జరీ అవుతుంది. అండ్ వాళ్ళు నార్మల్గానే వాళ్లకు పక్షవాతం అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులోకి ఆ పీరియడ్లో బెడ్ రిడన్ ఉంటారు, దే స్టే ఆన్ బెడ్ ఫర్ వాళ్ళు ఒక 10-15 days రెస్ట్ తీసుకోవడం ఉండేసరికి బ్లడ్ అనేది క్లాట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్లస్ దాంతోపాటు వీళ్ళకి ఆల్రెడీ కొందరికి టీఐఏ లక్షణాలు, పక్షవాత లక్షణాలు వచ్చి ఉంటాయి, వాళ్ళు దాన్ని మిస్ చేయడం, గుర్తుపట్టకపోవడంతో ఈ పీరియడ్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ మూడో విషయం, వీళ్ళు నార్మల్గా మనం మేజర్ సర్జరీస్, పెద్ద సర్జరీస్ చేసినప్పుడు ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి ఆపుతారు కూడా. బికాస్ బ్లడ్ థిన్నర్స్, రక్తం పల్చబడే మందులు వాడినప్పుడు సర్జరీ చేయడం అనేది పాసిబుల్ కాదు, బ్లీడింగ్ అవుతుంది కాబట్టి అవి యూజువలీ మందులు ఆపుతారు. కాబట్టి ఆ రిస్క్ అనేది, ఆ పక్షవాతం రిస్క్ అనేది ఆ ఆపరేటివ్ పీరియడ్లో ఎక్కువ ఉంటుంది. మీరు రిస్క్ ఫ్యాక్టర్స్లో టొబాకో ప్రోడక్ట్స్ అండ్ స్మోకింగ్ అన్నారు కదండి, అంటే యంగ్స్టర్స్లో మిగతా రిస్క్ బీపీ, షుగర్ ఇలాంటివి లేకపోయినా ఇలాంటివి ఉన్నప్పుడు టొబాకో ప్రోడక్ట్స్ అలవాట్లు వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువ ఉంటారా? డెఫినెట్గా. స్మోకింగ్ ఇన్ఫ్యాక్ట్ అండి, మేము టొబాకో ప్రోడక్ట్స్, చూయింగ్ ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ కన్నా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అనుకుంటాము, డయాబెటీస్ కన్నా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. యంగర్ పాపులేషన్లో మేము చూస్తే ఒక 10 మందిని చూసామనుకోండి, అందులో 8 మెంబర్స్కి స్మోకింగ్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ చూస్తాం. ఒక 2 మెంబర్స్కి వేరే కారణాలు ఉండొచ్చు, కానీ నార్మల్గా 80% ఆఫ్ యంగర్ పాపులేషన్ మనకు స్మోకింగ్, గుట్కా చూయింగ్, ఈ టొబాకో ప్రోడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళకి స్ట్రోక్ ఎక్కువ కామన్గా చూస్తాం. అంటే వాళ్ళ బ్లడ్ థిక్ అయ్యి క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది. యూజువలీ టొబాకోతోని బ్లడ్లో అథెరోస్క్లెరోసిస్, బేసికలీ ఏంటంటే రక్తనాళాల్లో కొవ్వు చేరడం అనేది ఫాస్ట్ అవుతుంది.
దానివల్ల రక్తనాళాలు క్లోజ్ అయిపోతాయి. సో వాళ్ళకు సేమ్ హార్ట్ రిస్క్ ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుంది. పక్షవాతం అనేది వంశపారంపర్యమా కొన్ని ఫ్యామిలీస్లో రన్ అయ్యే రిస్క్ ఉంటుందా? ఉంటుందండి. అది వన్ ఆఫ్ ద రేర్ కాజెస్, చాలా కామన్గా చూడము, బట్ ఉంటుంది. అండ్ ఆ రిస్క్ అనేది ఏంటంటే 40 ఏళ్ళ ముందు ఎవరైనా పేరెంట్స్ 50-40 ఇయర్స్ ముందే పేరెంట్ జనరేషన్లో ఎవరికన్నా పక్షవాతం వస్తే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా రకాలు అంటారు, హెమరాజిక్ అని, ఇస్కిమిక్ అని. వీటి లక్షణాలు ఏంటి, అసలు వాటి కాజెస్ ఏంటి? ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్, రక్తం గడ్డగట్టినప్పుడు ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఏదైతే బ్రెయిన్ సరఫరా ఆగిపోతుందో దానివల్ల ఆ బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అయ్యి దానివల్ల సిమ్టమ్స్ వస్తాయి. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఈ మాట వంకర పోవడం, ఇవన్నీ సేమ్ సిమ్టమ్స్ ఇస్కిమిక్ స్ట్రోక్లో చూస్తాం. హిమరేజిక్ స్ట్రోక్లో ఏమవుతుందంటే ఆ రక్తనాళం అనేది బర్స్ట్ అవుతుంది, పగిలిపోయి రక్తస్రావం జరుగుతుంది. అయితే దానివల్ల కూడా సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, అంటే సేమ్ మాట పడిపోవడము, కాల్చేయి పడిపోవడం ఉంటాయి. కాకపోతే ఇన్ అడిషన్ ఇస్కిమిక్ సిమ్టమ్స్తో పాటు వీళ్ళకు వామిటింగ్స్, విపరీతమైన వామిటింగ్స్, విపరీతమైన బీపీ పెరిగిపోవడము, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం, ఇవి అడిషనల్గా హిమరేజిక్ స్ట్రోక్లో చూస్తాం. అండ్ ట్రీట్మెంట్ పరంగా చూస్తే రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ట్రీట్మెంట్ రెండిటికి తేడా ఉంటుంది. ఇస్కిమిక్ ఒకలాగా ట్రీట్ చేస్తాం, హిమరేజ్ ఒకలాగా ట్రీట్ చేస్తాం. అంటే ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనేది నిర్ధారించే పరీక్ష ఏంటంటారు? నార్మల్గా స్కాన్. హిమరేజ్ అనేది మనకు సిటీ స్కాన్లో తక్షణం తెలిసిపోతుంది. ఇస్కిమిక్ స్ట్రోక్ తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ బ్రెయిన్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ టెస్టులు చేశాకనే వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరమా అని నిర్ధారిస్తారా? ఎమర్జెన్సీలో రాగానే ఫస్ట్ చేసేది మేము సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ చేస్తాము. వి కాల్ ఇట్ ఎంఆర్ఐ స్ట్రోక్ ప్రోటోకాల్. బ్రెయిన్ ఇమేజింగ్తో పాటు బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో కూడా ఇమేజింగ్ చేస్తే ఏ లెవెల్లో బ్లాక్ ఉంది, ఉందా లేదా, ఎంత సైజ్ ఆఫ్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, ఇదన్నీ దే ఆర్ రిక్వైర్డ్. ఫర్దర్గా ట్రీట్మెంట్కి అది చాలా అవసరం. ఈ గోల్డెన్ అవర్ కానీ లేకపోతే విండో పీరియడ్ అనేది టైప్ ఆఫ్ స్ట్రోక్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఏంటంటే అండి, గోల్డెన్ అవర్ అనేది వాడేది మనము ఇస్కిమిక్ స్ట్రోక్లో, అంటే రక్తం క్లాట్ అయ్యే స్ట్రోక్స్లో గోల్డెన్ అవర్. అది గోల్డెన్ అవర్ కాదు, నార్మల్గా ఏంటంటే మేము 3 to 4.5 hours 3 నుంచి 4.5 గంటల్లోపు యూజువలీ ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఐడియల్ సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఇది నార్మల్గా ఇస్కిమిక్ స్ట్రోక్లో ఆ క్లాట్ అనేది మనం 3 to 4.5 hours మధ్యలో క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఉంటుంది, అంటే ఆ రక్త గడ్డని కదిలించే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. సో అందుకే ఆ గోల్డెన్ అవర్ ఆ 3 to 4.5 hours అనేది దాన్ని పరిగణనలో తీసుకుంటాం. హిమరేజిక్ స్ట్రోక్లో ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ లేదు. హిమరేజిక్ స్ట్రోక్లో ఏంటంటే రక్తస్రావమే అవుతోంది, సో దానికి కారణాలు వేరే ఉంటాయి. రక్తనాళం చితికిపోయినప్పుడు దానికి ఏమన్నా సర్జరీ చేయాలా అన్నది అది వేరే విషయం. సో మెయిన్గా మేము యాజ్ న్యూరాలజిస్ట్ మేము వరీ అయ్యేది టైం కన్సర్న్ ఉండేది మాకు ఇస్కిమిక్ స్ట్రోక్లోనే మెయిన్గా. ఈ ట్రీట్మెంట్లో ఏ ఏ విషయాలు ఉంటూ ఉంటాయి? ఒక్కోసారి ఇంజెక్షన్స్ తోటి ఆ క్లాట్ని కరిగించడం ఉంటుంది, ఒక్కోసారి సర్జరీ అంటారు. ఏ సందర్భాల్లో ఏం చేస్తుంటారు? ఫస్ట్ ఏంటంటే అండి, నార్మల్గా ఇప్పుడే మనం మాట్లాడుకుంది 3 to 4.5 hours మధ్యలో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఒక ఇంజెక్షన్ 1 or 2 types ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ అనేవి ఆ క్లాట్ని కరిగించే ఛాన్సెస్ 20 to 30% ఆఫ్ ద టైం ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. అన్నిటికన్నా బెస్ట్ అదే ట్రీట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, 20 నుంచి 30% మందిలోనే ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి వాళ్ళకి ఏంటి అంటే, ఇంకొక నెక్స్ట్ స్టెప్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే, ఒక్కొక్కసారి ఈ రక్తనాళాల్లో కూడా సైజెస్ ఉంటాయి. చిన్న సైజు వచ్చినప్పుడు మన ఇంజెక్షన్ పనిచేస్తుంది. పెద్ద సైజు రక్తనాళాలు బ్లాక్ అయితే ఒక్కొక్కసారి వీడు ఇంటర్వెన్షన్, అంటే యాంజియో చేసినట్టు బ్రెయిన్ బ్లడ్ వెజల్ వరకు వెళ్ళి ఆ క్లాట్ని పరికరాల ద్వారా తీస్తాం. దాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తారు. అది థ్రాంబెక్టమీ అంటాము. అది సర్జరీ కాదు, ఒక మినీ సర్జరీ లాగా. నార్మల్గా క్యాథెటర్ యాంజియో ఎలా చేస్తారో హార్ట్కి, అలా బ్రెయిన్కి యాంజియో చేసి ఆ క్లాట్ తీయడానికి అవకాశం ఉంటుంది. వీటి రిజల్ట్స్ యూజువలీ 50 నుంచి 60% వరకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. అంటే మెకానికల్ థ్రాంబెక్టమీ. అంటే ఈ నవేడేస్ బ్రెయిన్ స్ట్రోక్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇదేనా? ఇది ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోవచ్చు ఇప్పుడున్న స్ట్రోక్ ట్రీట్మెంట్స్లో. ఎవరైనా స్ట్రోక్కి గురవుతున్నారని అర్థమవగానే వెంటనే ఏం చేయాలంటారు? మనం అనుకున్నట్టు ఇప్పుడే సిమ్టమ్స్ కానీ 15 నిమిషాల కన్నా ఎక్కువ గమనించగానే రష్ టు ద ఇమ్మీడియట్ నియరెస్ట్ హాస్పిటల్.
ఎక్కడైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐ అండ్ న్యూరాలజిస్ట్ 24 hours మీకు న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉండే హాస్పిటల్ వితిన్ మీరు 1 hourలో చేరగలిగితే నెక్స్ట్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అంటే స్ట్రోక్ ఫిట్నెస్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ వాట్ వి కాల్. అంటే ఎంఆర్ఐ ఉండాలి, సిటీ ఉండాలి, న్యూరాలజిస్ట్ ఉండాలి. ఇఫ్ నీడెడ్ అండ్ దే షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు కాల్ అన్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్. అంటే వాళ్ళు ఒకవేళ మీకు థ్రాంబెక్టమీ అవసరం ఉంటే ఒక రేడియాలజిస్ట్ ని పిలిపించి చేయించే పరిస్థితి కూడా ఉండాలి. ఉమెన్లో ఈ ఇన్సిడెంట్స్ ఎట్లా ఉందంటారు? నార్మల్గా ఉమెన్లో స్ట్రోక్ ఇన్సిడెన్స్ తక్కువనే ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ ఈ ఉమెన్లో ఉండే హార్మోన్స్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ 15 years ఆఫ్ ఏజ్, 15 ఏళ్ల నుంచి 45-50 వరకు మనకు బాడీలో ఉమెన్లో హార్మోన్స్ ఉంటాయి అండ్ నార్మల్గా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అంటాం. సో ఈ రెగ్యులర్గా చూసే ఇస్కిమిక్ స్ట్రోక్ ఉమెన్లో అంత కామన్ కాదు. 45 years దాటాక ఉమెన్ అండ్ మెన్ రిస్క్ ఈక్వలైజ్ అవుతుందంటాం. కాకపోతే ఉమెన్ లో ఒక స్పెషల్ కండిషన్ ఉంటుంది, వీనస్ స్ట్రోక్ అంటాం, ఆర్టీరియల్ స్ట్రోక్ కాకుండా. ఇది ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో అంటే నార్మల్ గా ఈ ఓసీ పిల్స్, హార్మోనల్ థెరపీస్ తీసుకున్న వాళ్ళకి బ్రెయిన్ లో ఆర్టరీస్ లో కాకుండా వెయిన్స్ లో క్లాట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రోక్. ఈ స్ట్రోక్ లో మాత్రం ఉమెన్ హ్యావ్ డెఫినెట్లీ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రోక్. సో సిఎస్విటి అంటాం దీన్ని, క్రానిక్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్. ఇది మోర్ కామన్. అలా అని ఉమెన్ ఆర్ నాట్ 100% ప్రొటెక్టెడ్, దే కెన్ హ్యావ్ అదర్ రీజన్స్. అంటే ఇప్పుడు నార్మల్గా కాకుండా జెనెటిక్ కాజెస్ ఆఫ్ స్ట్రోక్ ఉన్నాయనుకోండి, అందులో ఏం ఉమెన్కి అడిషనల్ ప్రొటెక్షన్ అన్ఫార్చునేట్లీ ఉండదు. అండ్ వీళ్ళకి ఏదైనా గుండె జబ్బులు, ఓల్డెన్ టైమ్స్లో రుమాటిక్ హార్ట్ డిజీజ్ అనేవాళ్ళం, వాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకు కూడా ఉమెన్కి కూడా పక్షవాతం చూసే, స్ట్రోక్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇవి ఇంకా ఎక్కువ ప్రమాదకరమా ఆర్టరీస్లో వచ్చే వాటికంటే వెయిన్స్లో వచ్చేవి? అంటే ఎర్లీ ఫేజ్లో వెయిన్స్లో వచ్చే క్లాట్ అనేది ఈజియర్ టు ట్రీట్. యాక్చువల్లీ ఆర్టరీస్ కన్నా వెయిన్స్లో క్లాట్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఈజియర్ టు ట్రీట్. దీనిలో ప్రాబ్లం ఏమవుతుందంటే వెయిన్స్లో క్లాట్ అయ్యి తర్వాత బ్లీడింగ్ అవుతుంది. ఆ ఫేజ్ ఇట్ బికమ్స్ ఆ పాయింట్లో డిఫికల్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా పిల్లల్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేవి చూస్తారా? పీడియాట్రిక్ స్ట్రోక్ అని ఉంది. 18 ఏళ్ళ లోపు వాళ్లకు ఇన్ఫ్యాక్ట్ న్యూ బార్న్ అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా స్ట్రోక్స్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం మాట్లాడినట్టు జెనెటిక్ కాజెస్ అంటే జన్యుపరంగా వాళ్ళు ఏదన్నా లోపం ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తాం. ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు పిల్లలకి స్ట్రోక్ రావడము, హెడ్ ఇంజురీస్, ఇంట్రానేటల్ అంటే కడుపులో ఉన్నప్పుడే స్ట్రోక్తో పుట్టే పిల్లలు కూడా కొందరు ఉంటారు. అది చాలా అరుదు కానీ ఉంటుంది. హార్ట్ స్క్రీనింగ్ అది చేయించుకోవడము, బ్లాకేజెస్ ముందే పసిగట్టి జాగ్రత్తలు తీసుకోవడం, సిఏడి లాంటి డిసీజ్ని, ఇది చాలా కామన్గా అందరికి అవేర్నెస్ ఉందండి. అలాగే బ్రెయిన్ స్క్రీనింగ్ కుదరదా? బ్రెయిన్ స్క్రీనింగ్ అనేది కొంచెం ట్రికీ, అంటే డిఫికల్ట్ అండి. ఎందుకంటే చాలామందికి రక్తనాళాల్లో కొవ్వు, మనము ఒకటి ఏం చేయొచ్చు అంటే నేను ఇంతకుముందు స్క్రీన్ టెస్ట్లో మాట్లాడినట్టు లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు మనము లిపిడ్స్ తగ్గించడానికి ఇచ్చే ఏవైతే టాబ్లెట్స్ ఉంటాయో స్టాటిన్స్ అంటాము, అవి బ్రెయిన్ స్ట్రోక్ని కూడా చాలా మటుకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఏవైతే హార్ట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవే రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్ కూడా ఉంటాయి. సో నార్మల్గా కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు బ్లడ్ థిన్నర్స్ మొదలు పెడితే దట్ కెన్ ప్రివెంట్ మనకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా అవే మందులు పనిచేస్తాయి. కాకపోతే ఇవి కాకుండా మనం ఇంకా రిస్క్లు చూడాలంటే నార్మల్గా ఎంఆర్ఐ చేస్తే, ఎంఆర్ఐ, కెరటిడ్ డాప్లర్ అని 2 ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఎంఆర్ యాంజియో అండ్ కెరటిడ్ డాప్లర్. సో ఈ 2 బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాల సైజు కానీ దానిలో కొవ్వు ఎంత ఏర్పడిందో ఒక్కొక్కసారి పర్సెంటేజెస్లో మనం చెప్పగలుగుతాం. ఒక్కొక్కసారి చాలా పెద్ద బ్లాక్స్ ఉంటాయి, నార్మల్గా కెరటిడ్ బ్లాక్స్ అంటాము, ఇది 50% కానీ 60% కానీ బ్లాకేజ్ ఉంటే వీళ్ళల్లో ముందే మెడిసిన్స్, ఈ రక్త పల్చబడే మందులు కానీ స్టాటిన్స్ కానీ ఇస్తే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన డిజేబిలిటీ, ఏదైనా మూమెంట్ డిజార్డర్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది తొలగించడం, పోగొట్టడం, ఆ రీహాబిలిటేషన్తో అట్లా సాధ్యమేనంటారా? ఇన్ఫ్యాక్ట్ ఫిజియోథెరపీ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ టు మెడిసిన్స్ ఇన్ స్ట్రోక్. ఫిజియోథెరపీ అనేది 50% మనం మెడిసిన్స్తోని స్ట్రోక్ ట్రీట్ చేయగలిగితే ఇంకో 50% ఫిజియోథెరపీ రోల్ అనేది మనకు ఒక 1 year వరకు పేషెంట్స్లో ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అనేది స్ట్రోక్ వచ్చాక మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ మనకు 1 year వరకు ఉంటాయి. ఆ పీరియడ్లో దాన్ని ఎంత ట్రైన్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ చేసిన వాళ్ళల్లో మీకు 80 to 90% ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి.
కొంచెం ఓల్డ్ ఎపిసోడ్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఒక ఆశ ఉంటుంది, లేటెస్ట్ మెడిసిన్స్తో వాళ్ళకి ఏమన్నా వచ్చిన ఇది డిజబిలిటీని పోగొట్టగలరా అని, అట్లా ఏమన్నా ఉందా అండి మెడిసిన్లో ఇప్పుడు? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్ట్రోక్ అంటే 5 years 6 years అలా ఉన్న వాళ్ళకి మాత్రం అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అయితే ఏమీ రాలేదు. కొత్తవి చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని, కొన్ని డ్రగ్స్ కాగ్నిటివ్ ఎన్హాన్సర్స్ అని, కానీ అవి ఏవి కూడా ఇప్పటివరకు అన్ఫార్చునేట్లీ ప్రూవెన్ కాదు. అంటే మేము ఇలా రాగానే ఇలా ఇచ్చేయడానికి లేదు, ఇచ్చినా ఎంత రెస్పాన్స్ వస్తుందో తెలీదు. మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రెస్కి గురైనా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్కి గురైనప్పుడు అలాగా కూడా బ్రెయిన్ స్ట్రోక్కి గురయ్యే రిస్క్ ఉంటుందా? నార్మల్గా యాక్సిడెంట్స్లో ఏమవుతుందంటే అండి, ఈ రక్తనాళాల్లో ఒక్కొక్కసారి టేర్స్ ఇంజరీ కావచ్చు, ఆ ఇంజరీ కారణంగా క్లాట్ ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద స్ట్రోక్స్ వస్తాయి. సో అదొక పాసిబిలిటీ ఉంటుంది, హెడ్ ఇంజరీస్లో స్ట్రోక్ రావడం ఆఫ్టర్ హెడ్ ఇంజరీ. ఓకే, అంటే ఎమోషనల్గా బాగా స్ట్రెస్కి గురైనప్పుడు బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతారు అన్నట్టుగా ఒక అపోహ, మరి అది దాంట్లో ఏమన్నా ఫ్యాక్ట్ ఉందా? అపోహ అనడానికి లేదు. ఈ నార్మల్గా ఇమోషనల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ అయితే పెరుగుతుంది. నార్మలీ ఇది చూసేది యూజువలీ బీపీ పేషెంట్స్లో, అంటే రక్తపోటు ఆల్రెడీ ఉండి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఒకసారి తీసుకుంటారు ఒకసారి తీసుకోరు. అప్పుడు ఇమోషనలీ డ్రైవెన్ ఈవెంట్ ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు వాళ్ళ బీపీ హఠాత్తుగా 180 200 టచ్ అయితే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. బ్రెయిన్లో బ్లీడింగ్ అయినప్పుడు పక్షవాతం లక్షణం వస్తుంది. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు అంటే ఎంతకంటే రీడింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఒక రిస్క్ జోన్లోకి వెళ్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్ గైడ్ లైన్స్ అది ఎప్పుడైనా కానీ ఎవరికైనా, కార్డియాక్ ప్రాబ్లమ్ అయినా న్యూరో ప్రాబ్లమ్స్కి అయినా కానీ 140/90 ఇస్ ద టార్గెట్. ఎప్పుడు కూడా బీపీ టార్గెట్ 140/90 బిలో మెయింటైన్ చేయగలిగితే వాళ్ళ రిస్క్ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. ఓకేనండి, డాక్టర్ దీపికా సిరినేని గారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, హెచ్చరించే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు, రకాలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇలాంటి